అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్. ఈరోజు మనం కిచెన్లో చేపల పులుసును ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చేపల పులుసు అంటేనే ఉప్పు, కారం, పులుపు అవన్నీ కదండి. పర్ఫెక్ట్గా పడితే చేపల పులుసు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకోకుండా చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 600 గ్రామ్స్ చేపలను తీసుకుంటున్నానండి. నిమ్మరసం, ఉప్పు వేసుకొని వీటిని శుభ్రంగా నీసు వాసన పోయేటట్టు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని శుభ్రంగా ఒకసారి కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి. ఇప్పుడు చేపల పులుసులకి కావాల్సిన మసాలా పొడిని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను, కొద్దిగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 7-8 మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒక 4-5 ఇలా చీల్చుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్, పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి. మసాలా పొడి వేసిన తర్వాత 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా పొడిని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని కూడా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. మీరు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ అనేది చక్కగా సరిపోయిందండి. ఒకసారి చక్కగా కలుపుకొని 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ బాగా చక్కగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా గరిటెతో కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకోవాలి. తర్వాత ఎక్కువగా గరిటె పెట్టుకోకూడదండి, చేప ముక్కలు అనేది విరిగిపోతాయి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని చేపలను ఉడికించుకోవాలి. ఇప్పుడు మరలా ఒకసారి మూత తీసుకొని చిన్నగా గరిటెతో కలుపుకోవాలండి. ఎక్కువగా కలపకూడదు. కలపడం వల్ల చేప ముక్కలు అనేది విరిగిపోతాయండి. లేదంటే క్లాత్ తీసుకొని చక్కగా కుదుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని చేపలను ఉడికించుకోవాలి. అంతే అండి, చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఈ చేపల పులుసు ఏ చేపతో అయినా ఇలా పెట్టారంటే కమ్మగా చేపల పులుసు అనేది మీకు కుదురుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది.
మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.